కానీ మనోడు కంటెంట్ రాసుట్లా తోపు ఫస్ట్ టైం ఇంతమంది అందరూ తెలిసినోళ్ళే కాబట్టి కొంచెం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీడియా చాలా మైకులు పెట్టి మాట్లాడడం అనేది నాకు ఒక మోమాట మాట్లాడడానికి కొంచెం మలుపుతా ఉంటాయి. ఇప్పుడు వంటలేను నా వాళ్ళే ఉన్నారంటే మన వాళ్ళే ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చేటప్పుడు ఇంట్లో పాట పాడమంటే వాడదు. కరెక్టా కాదు అన్న. నా పేరు విజయ్, తెలంగాణ విజయ్ అంటున్నాను. అసలు నా పేరు ప్రొఫైల్ నేమ్ అది. నేను అప్పుడు 2000 అంటే ఉద్యమంలో ఉన్నా కానీ నేను చిన్నపిల్లగాని కొంచెం 2008 నుంచి 10 తర్వాత కొంచెం యాక్టివ్ అయినా. అంటే మా నాన్న కొంచెం టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ 2001 నుంచి ఉన్నాడు. కొంచెం యాక్టివ్ అంటే ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ వాటి వల్ల యాక్టివ్ తిరగలేకపోయాడు. డబ్బులు ఒకటి ప్రాబ్లం, తిరగలేకపోయాడు. సరే ఆయన వారసత్వాన్ని మనం పునిపుచ్చుకుంటాం అన్నట్టు ఆయన చేయలేకపోయింది, నేను చేయాలనుకున్నప్పుడు నాకు కొన్ని ప్లాట్ఫామ్స్ దొరకనప్పుడు నేను ఫేస్బుక్నే ప్లాట్ఫామ్గా ఎంచుకున్నాను. ఎంచుకున్న సందర్భంలో 2012లో ఏదో ఫేస్బుక్ గ్రూప్స్, నేను ఒక స్టూడియోలో పనిచేసేదాన్ని. నేను ఫోటోగ్రాఫర్గా చేసేది. ఫస్ట్ నేను డ్రైవింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిన తర్వాత స్టూడియోలో ఒక ఫోటోగ్రాఫర్గా చేసినాక అక్కడ నుంచి మనకు సపోర్ట్ లేదు, మనకి ఏం తెలియదు, వ్యవస్థ ఏం తెలియదు. పార్టీ ఉద్యమం జరిగినప్పుడు ఫోటోగ్రాఫర్గా పోయి కొన్ని ఫోటోలు తీసేది, మనం కూడా తెలియకుండా అలా పార్టిసిపేట్ చేసేది. అవన్నీ చేసిన తర్వాత 2012లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసిన, విజయ్ ముదిరాజ్ అని సంథింగ్ ఏదో చేసినప్పుడు ఏంటంటే ఈ పేరు కరెక్ట్ లేదు, మనం చేసిందే తెలుగుగా చేసినామని చెప్పి తర్వాత దాన్ని తెలంగాణ విజయ్గా మార్చుకున్నా. ఆ పేరు తెలంగాణ విజయ్గా మార్చుకున్న దగ్గర నుంచి 2012 తర్వాత 2000 అట్నే ఇక చేసుకుంటూ ఒక 2016 వరకు అదే స్టూడియోలో చేసుకుంటూ నా భావజాల వ్యాప్తిని సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటూ వచ్చిన. ఏదైనా రాయడమే నాకున్న స్కిల్ ఒకటే అన్న, రాయడమే. పరిస్థితులను నేర్చుకోవడం, ఆ ఉద్యమంలో జరుగుతున్న సిచ్యువేషన్ చూడడం, తర్వాత మనం ఎట్లయితే మన టాలెంట్ ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలో, మన ప్రజలకు ఎట్లా పోవాలో, ఇప్పుడు సందీప్ అన్న కానీ ఎట్లా పాట ద్వారా చెప్తారో నేను నా రాతల ద్వారా చెప్పుకుంటూ వచ్చిన. 2016 తర్వాత హరిశానం కూడా తిరిగేది ఎక్కువ. కాకపోతే నేను అంటే 100 లక్షల మంది కార్యకర్తల్లో నేను ఒకటి. కానీ హరిశానం 2016 తర్వాత కొంచెం గుర్తించిండు. అంటే నా రాతల్ని గుర్తించి దగ్గర తీసినాక నేను అదే 2016 నుంచి 17 నుంచి నేను వ్యాసాలు రాయడం మొదలుపెట్టిన. నాకున్న నాలెడ్జ్, నేను చదువుకుని కూడా 10th క్లాస్ ఎక్కువ చదవలేదు, +2 కూడా ఓపెన్లో చేసిన. చదువుకోవడానికి డబ్బులు లేవు అప్పుడు వ్యాసాలు. అది చేసే క్రమంలో నేను వ్యాసాలు రాసిన. ఫస్ట్ రాసిన వ్యాసం దేశం కోరుకున్న నాయకుడు అని కేసీఆర్ గారి గురించి రాసిన. ఫస్ట్ వ్యాసం అది రైతాంగం కోరుకుంటున్న నాయకుడు అని రాసిన. అట్లా ఆ ఫస్ట్ వ్యాసం రాసినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు దాదాపు 70 వ్యాసాలు రాసినాను. నమస్తే తెలంగాణలో ఒక మిగతా పత్రికల్లో వచ్చినాయి. నేను కేవలం కంటెంట్ మాత్రమే నమ్ముకొని ఇట్లా ఇప్పుడు మీలాంటి వాళ్ళు, సాయి చంద్ర లాంటి వాళ్ళు, ఇట్లా వీటన్నింటినీ మీరు పాటలు పాడినా కూడా, లేకపోతే కొందరు రామన్న స్పీచ్లో, హరీశన్న స్పీచ్లో, కేసీఆర్ సార్ స్పీచ్లో, ఇక్కడ మీటింగ్లు ఉన్నా అన్ని గ్యాదర్ చేసుకొని నేను దాని ఒక వ్యాసం రూపంలో చేసుకుంటూ ఇప్పుడు 2018లో ఎలక్షన్ పనిచేసిన, నా 10 ఎన్నికలకు ఉప ఎన్నికలకు పనిచేసిన. నేను కనబడను, జస్ట్ వినబడుతుంటా అంతే. నా పేరు వినబడుతుంది, నేను ఎవ్వరికి కనబడను. విజయ్ అంటే కూడా ఎవరికి తెలియదు, చాలా మంది తెలియదు. నా పేరు మాత్రమే తెలంగాణ విజయానికి ఓలు అనే చర్చ జరిగేదాకా తెచ్చుకున్నా. నేను పుట్టింది పెరిగింది వ్యవసాయ నేపథ్యం. ఇప్పటికి కూడా నేను వ్యవసాయం స్టిల్ ఈరోజు అధికారం పోతే నాకు మిగిలింది కూడా వ్యవసాయమే చేస్తున్నా. వ్యవసాయం చేసుకుంటూ నాకున్న పరిధుల్లో ప్రతి నెలకు ఒకసారో 2 సార్లు హైదరాబాద్కి వచ్చి అన్నను కలిసి ఇన్పుట్స్ తీసుకోవడం, లేకపోతే పార్టీ ఇన్పుట్స్ తీసుకోవడం, ఇట్లా ప్రతి సందర్భంలో పార్టీకి ఏ విధంగా అయితే నేను ఎదుపైతానో దానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే నేను తీసుకొని వ్యాసాల రూపంలో, లేకపోతే నా రచనల రూపంలో, నేను రాసే రాతల రూపంలో రాసుకుంటూ వచ్చిన. అంతే తప్ప నాకేదో పార్టీ చేస్తుంది, నన్ను ఏదో గుర్తిస్తుంది అని అనుకోలేదు. 2-3 సార్లు పెద్ద సార్లు కూడా కలిసిన సందర్భంలో కూడా సార్ కూడా నన్ను ప్రోత్సహించింది. బాగా రాస్తున్న బిడ్డ అని ప్రోత్సహించింది. నేను చెప్పుకోలేదు, బయట చెప్పుకోవాల్సిన సందర్భం రాలేదు, చెప్పుకోలేదు. ఇప్పుడు మీ అందరూ ఉన్నారు నా వాళ్ళంటే చెప్పుకుంటున్నాను. సార్ నన్ను ప్రోత్సహించండి, వెరీ గుడ్ బిడ్డ అన్నారు. భుజం మీద చేసి దగ్గర తీసుకొని బాగా రాస్తున్నావు, ఐ విల్ టీ విత్ యూ అని 2-3 సందర్భాల్లో కూడా చెప్పాడు సార్. సరే, సందర్భం తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి, ఓడిపోయాం, కొన్ని సందర్భాలు వచ్చినాయి, అవన్నీ జరిగిపోయాయి. ఇప్పటికి కూడా ఏంటంటే సరే ఇది నా భయపడి ఇప్పటికి కూడా నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. మాది నర్సంపేట నియోజకవర్గం, పెద్ది సురేష్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే, మాజీ ఆయన సమక్షంలోనే పనిచేస్తున్నాం.
కాకపోతే స్టేట్ లెవెల్లో హరీష్ అన్నతోని ఇప్పుడు మీ అందరికీ నేను తెలుసు, ఇవ్వరికి తెలియడం లేదు. కాకపోతే నా పేరు తెలుసు, వ్యక్తిని తెలియదు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే పార్టీ కోసం డైహార్డ్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు పార్టీ కూడా మన వాళ్ళని అరెస్ట్ అయినా ఏమైనా కేసులు అయినా పార్టీ సపోర్ట్ చేస్తుంది. అదే సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా కార్యకర్త అనేటువంటి భయం ఉండదు. ఎందుకంటే ఒక కేసు పెడితే పార్టీ సపోర్ట్ ఉందనుకో ఖచ్చితంగా ఆ కార్యకర్తను కాపాడుకుంటుంది. కాబట్టి వాడు ఇంకా బూస్ట్గా పనిచేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఖచ్చితంగా గ్రౌండ్లో బాగలేదు. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్న కార్యకర్తలను కాపాడుకోవాలన్న మంది శాతం. ఇది పెద్దల దగ్గరికి వాళ్ళని తీసుకుపోయినా తీసుకోవచ్చు. ప్రతి కార్యకర్తను కాపాడుకోవాలి. వాళ్ళ స్థితిగతులు ఏంటి, గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే పట్టించుకోలే కావచ్చు, సరే పట్టించుకోవాలి, కొన్ని విషయాలు పోయినాయి కావచ్చు, అది గతం. ఇప్పుడు ఏంటంటే ప్రతి కార్యకర్తను పట్టించుకోవాలి, వాళ్ళ స్థితిగతులు ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళకు ధైర్యం చెప్పాలి, వాళ్ళని ఆదుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి అలాంటి సిచ్యువేషన్స్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా కార్యకర్త ఖచ్చితంగా పనిచేస్తుంటాడు. ఫ్యూచర్లో కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. మీరు పాటల రూపంలో మీరు కొనసాగిస్తారు, రచనల రూపంలో మన వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా మిత్రులు కొనసాగిస్తారు, వ్యాసాల రూపంలో నారాయణ కొనసాగిస్తారు. సో ఇలాంటి వేదిక మీద నేను ఫస్ట్ టైం అన్నా ప్రామిస్ చెప్తున్నా, నేను ఈ పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుంచి ఇంతసేపు మాట్లాడింది ఫస్ట్ టైం అన్నా. ఏ వేదిక మీద నేను మాట్లాడాలంటే నాకు చేతిలో ఇప్పుడు కూడా వస్తున్నది. ధైర్యం ఏమిచ్చింది, ఇలాంటి స్పీచ్లు ఇవ్వాలన్నా కూడా, ఇలాంటి నా మనసులో ఉన్న చెప్పుకోవాలన్నా కూడా మన వాళ్ళు ఉండాలి. పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంత మంచి మీటింగ్ పెట్టిళ్ళు, ఇది కొనసాగాలి. సపోర్ట్ చేసిన మిత్రులందరూ మల్రెడ్డి, సీనా, వీళ్ళంతా అందరికి పేరు వాళ్ళ పేరు మర్చిపోయినా సారీ, కానీ ఇది కొనసాగాలి. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది. మనకు వాళ్ళు ఇచ్చిన దానికి వడ్డీతో చెల్లిస్తాం. ఖచ్చితంగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. అంతే.